ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మీకు తోడయండి, మిమ్మల్ని బలపరిచి ఆదరించి నడిపించును గాక. బలవంతుడైన దేవుని చేతిలో భద్రపరచబడుదురు గాక. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనము. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయా సమయాలలో, ఆయా విషయాలలో, ఆయా సందర్భాలు, పరిస్థితుల మధ్యలో చాలామంది ఇక నేను చేయలేను, నా వల్ల కాదు, ఇది నేను చేయలేను, అది నేను చేయలేను, నా జీవితంలో నేను చేయలేనిదంటూ ఏదైనా ఉందంటే ఇదిగో పలానాది అని చేయలేని స్థితిలో చేయలేను అనే మాట పలుకుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెయ్యలేని వారితో చేయించగలిగిన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. ఏదైతే నువ్వు చేయలేను అని అనుకుంటున్నావో ఆ విషయములో ప్రభువు నిన్ను బలపరిచి నీ ద్వారా సమస్తమును చేయించగలిగిన వాడు. పౌలు గారు అంటారు, నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలను. నా మట్టుకైతే నేను చెయ్యలేను, బలహీనుడను, చేతకాని వాడను, చెయ్యాలని ప్రయత్నించినా నా చేతిలో సమస్తమును విఫలమైపోతుంది. కనుక దేవుడు నన్ను బలపరిచి నాతో చేయిస్తున్నాడు కనుక నేను చేయగలుగుతున్నాను అని ఈ లేఖనం ద్వారా పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో పిల్లల్ని పెంచి పెద్ద చేయటం నా వల్ల కాదు, నేను చేయలేను, వాళ్ళని ప్రయోజకులుగా నేను మార్చలేను అని నీవు అనుకుంటున్నావా? అయితే దేవుడు నిన్ను బలపరిస్తే నీవొక హన్నావలే సమూయేలుని పెంచి దేవుని మందిరంలో అప్పగించిన హన్నావలే నీ జీవితమును దేవుడు ఉంచి అబ్రహాము బలిపీఠం మీద పెట్టిన ఇస్సాకు వలె, అబ్రహాము వలె దేవుడు నిన్ను బలపరిచి నీ పిల్లలకు దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచగలిగిన వాడు. నీ పిల్లలు చక్కటి ఆధ్యాత్మికతతో ఎదిగి ప్రయోజకులు కాగలుగుతారు. ఈ అప్పులు నేను తీర్చలేను, నా వల్ల కాదు, ఈ అప్పులు తీర్చడం నా వల్ల కాదు, నేను చేయలేని బాధపడుతున్నావా? దేవుడు వాగ్దానం ఉంది, ఇదిగో నేను అప్పిచ్చువానిగా నేను ఉంచుతానని ప్రభు చెప్పాడు. నిశ్చయంగా నీ చేతుల కష్టార్జితమును ప్రభు ఆశీర్వదించి నువ్వు చేస్తున్నటువంటి జీవనోపాధిని దీవించి ప్రభువు నీలో నుండే నిన్ను అభివృద్ధిపరిచి పైకి లేపి చెయ్యలేని నీ జీవితాన్ని చెయ్యగలుగునట్లుగా దేవుడు మార్చి నీ అప్పులన్నీ తీర్చడమే కాదు, నిన్ను అప్పిచ్చువానిగా ఉంచగలిగిన దేవుడు, మనం ఆరాధిస్తూ ఉన్న సజీవుడైన దేవుడు. నా ప్రియ దేవుని బిడలారా, చేయలేను అని నువ్వు అనుకుంటున్నావు. ఈ ఉద్యోగం నేను చేయలేను, నా వల్ల కాదు, నా పైన అధికారుల వలన, నా తోటి ఉద్యోగస్తుల వలన వస్తున్న ఇబ్బందిని నేను భరించలేను, నెమ్మది ప్రశాంతత లేదు, నేను చేయలేను అని అనుకుంటున్నావు. ఇదిగో ఈ భర్తతో నేను కాపురం చేయలేను, తాగుబోతు, అనుమానస్తుడు, ఇదిగో అత్తింటి వారితో వేగలేను, ఇలాగున నీ జీవితంలో ఏ సమస్యతో నువ్వు నలిగిపోతూ ఉన్నావో, దేన్నైతే చేయలేనని వేదన చెందుతున్నావో ఆ యావత్ కార్యాలు దేవుని చేత నువ్వు బలపరచబడగలిగితే దేవుడే నీ ద్వారా చేయించగలుగుతాడు, అద్భుతంగా చేయించగలుగుతాడు, విఫలము కాకుండా చేయించగలుగుతాడు. నువ్వు చేసి ఫలించి సంతోషంగా ఉండునట్లుగా దేవుడు ఉంచగలిగిన వాడై ఉన్నాడు. కనుక దేవుని చేత బలపరచబడటానికి దేవుని సన్నిధికి రావాలి, ప్రార్థించాలి, వాక్యం వినాలి, విశ్వాసం ఉంచాలి. దేవుని చేత బలపరచబడి బలవంతుడిగా నీవు ముందుకు సాగిపోవుదుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన పరిశుద్ధుడువైన తండ్రి, ఎంతమంది బిడ్డలు నేను ఇది చేయలేను, అది చేయలేని బాధపడుతున్నారు, వారందరినీ మీరు బలపరచండి. తాగుబోతైన తన భర్తను మార్చండి, వేధించే అత్త ఇంటి వారిని మార్చండి, ఉద్యోగం దగ్గర ఉన్న పోరాటాన్ని తొలగించండి, వ్యాపారంలో ఉన్న కీడుని తొలగించండి, బిడ్డలను అన్ని విషయాలలో ఆశీర్వదించండి. చదువుకుంటున్న పిల్లలకు జ్ఞానాన్ని ఇవ్వండి, చదవగలుగుటకు, చేయగలుగుటకు, సాధించగలుగుటకు, విజయాన్ని పొందగలుగుటకు నాయన ప్రతి బిడ్డని మీరు బలపరచండి. ప్రతి వారి కుటుంబానికి సమృద్ధి అయిన కృపను తోడుగా ఉంచండి. మీ రెక్కలతో కప్పి వర్ధిల్ల చేయండి. సేవ చేయించి ఫలభరితంగా ఉంచండి.
యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.